ఇప్పటికే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు భారమని అనుకుంటూ ఉంటే సామాన్యుడిపై మరోసారి ధరల బౌన్సర్ పడింది. 5 రోజులు కూడా కాలేదు, పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. వాహనదారులకు మళ్లీ షాక్ ఇచ్చింది కేంద్రం. పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసలు పెంచేశారు. ఈ లెక్కన 5 రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధర 4 రూపాయలు పెరిగినట్లయింది. ఈ ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి పెరిగిన ధరలు. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 111 రూపాయల 78 పైసలు, డీజిల్ ధర 99 రూపాయల 89 పైసలు. ఇక విజయవాడలో పెట్రోల్ ధర 114 రూపాయల 48 పైసలు, డీజిల్ ధర 102 రూపాయల 12 పైసలు. విశాఖలో పెట్రోల్ ధర 112 రూపాయల 57 పైసలు, డీజిల్ ధర 100 రూపాయల 31 పైసలు. దేశంలో ధరల మోత మోగుతోంది. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ఒక్కసారితో ఆగదని ఆర్థికవేత్తలు హెచ్చరించిన కొన్ని రోజుల్లోనే ఇంధనం కాస్ట్లీ అయింది. ఈ నెల 15వ తేదీన పెట్రోల్ డీజిల్ ధర లీటర్ మీద 3 రూపాయలు పెరిగింది. ఇవాళ దాదాపు 1 రూపాయి ధర పెరిగింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ ఉండడమే ఇందుకు కారణమని ప్రభుత్వం చెప్తోంది. ఆయిల్ కంపెనీలకు రోజుకు 1600 కోట్ల రూపాయల నష్టం వస్తోందని మొన్నటిదాకా ప్రభుత్వం చెప్పింది. అయితే మొన్న పెంచిన 3 రూపాయలు, ఇవాళ పెంచిన సుమారు 1 రూపాయితో ఈ ధరల పెరుగుదల ఆగుతుందా అన్నదే అసలు పాయింట్. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ ద్వారా అందిస్తారు బంజారాహిల్స్ నుండి. ప్రణీత, ప్రస్తుతం అక్కడ వినియోగదారులు ఏమంటున్నారు? ఎందుకంటే జస్ట్ 5 డేస్ క్యాప్ లోనే మరొకసారి రూపాయి పెరిగింది. సో వినియోగదారుల రియాక్షన్ ఎలా ఉంది? సో ఎంత రేట్ పెరిగినా సరే కొట్టించుకోవాల్సిందే తప్పదు అంటూ కొంతమంది వినియోగదారులు కాసేపు క్రితమే మాట్లాడారు. సో ప్రజెంట్ ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రైజెస్ ఒకసారి మనం చూస్తే, ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి ఈరోజు ప్రైస్ పెట్రోల్ వచ్చేసి 111.86 రూపీస్ ఉంది, అండ్ డీజిల్ వచ్చేసి 99.95 రూపీస్ ఉంది. సో ఈ విధంగా ఈ రెండింటికి సంబంధించి ఇదే వారంలో అంటే 1 వీక్ వ్యవధిలో పెట్రోల్ ప్రైజెస్ పెరగడం ఇది సెకండ్ టైం అని చెప్పొచ్చు. సో ఇక్కడ టుడేస్ స్టాక్ ఈరోజు డేట్ ప్రకారం అయితే రేట్స్ ఇవి. గత ఫ్రైడే రోజు దాదాపు రెండింటి మీద కూడా, అటు పెట్రోల్ అండ్ డీజిల్ ఈ రెండింటి మీద కూడా 3 రూపీస్ హైక్ వచ్చినటువంటి విషయం తెలిసిందే. ఎగ్జాక్ట్లీ 1 వీక్ కూడా జరగకముందే మళ్ళీ ఈరోజు పెట్రోల్ ప్రైజెస్ దేశవ్యాప్తంగా కూడా ఇంక్రీజ్ అయ్యాయి. సో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రైజెస్ అయితే ఇవి. 111.86 పెట్రోల్ ఉండగా 99.95 డీజిల్ ఉంది. ఈ తరహాలో క్రూడ్ ఆయిల్ ధర ఇంక్రీజ్ అవుతున్నటువంటి క్రమంలో దాని ఎఫెక్ట్ ఇండియాలో ఉన్నటువంటి పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద పడింది. సో హైదరాబాద్లో ఉన్నటువంటి రేట్స్ ఇవి, అండ్ రిమైనింగ్ ప్లేసెస్లో కూడా చాలా చోట్ల కూడా 90 పైస్ పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ మీద హైక్ పెరిగింది. సో వాహనదారులు అయితే చాలామంది ఇదే చెప్తున్నారు, ఎంత ప్రైస్ పెరిగినా సరే కొట్టించుకోవాల్సిందే కదా, తప్పదు అనేటువంటి ధోరణిలో కాసేపు క్రితమే కొంతమంది వాహనదారులు మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తాం. సో ఈ విధంగా రానున్నటువంటి రోజుల్లో కూడా ఈ ప్రైస్ దాదాపు 10 రూపీస్ వరకు చేరేటువంటి అవకాశం ఉందంటూ చెప్తున్నారు. 10 రూపీస్ హైక్ కూడా ఉండొచ్చు అనేటువంటి సమాచారాన్ని అయితే ఇప్పటికే చాలామంది చెప్పినటువంటి వర్షన్. సో రానున్నటువంటి రోజుల్లో కూడా పెట్రోల్ ప్రైజెస్ పెరుగుతాయి కాబట్టి పూర్తిగా సొంత వాహనాల కంటే కూడా ఎక్కువగా క్యాబ్ పూలింగ్ని ప్రిఫర్ చేయాల్సిందిగా ఇప్పటికే పీఎం మోడీ కూడా సూచించినటువంటి నేపథ్యంలో ఈ ప్రైజెస్ ఎంతవరకు ఎఫెక్ట్ చూపుతాయనేటువంటిది కూడా చూడాల్సింది. ఎస్ ప్రణీత.